లియో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్ హోటల్స్ సంబంధించినటువంటి భూమి ఆక్రమణ జరుగుతుందని చెప్పేసి కూడా లీగల్ సెల్కి సంబంధించినటువంటి మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటనేది. నమస్తే అండి. లియోనియా రిసార్ట్కి సంబంధించి 2001లో ప్రారంభించబడింది. దాన్ని అనేక మంచి బిల్డింగులు, హోటల్స్ అవన్నీ కట్టారు. ఆ తర్వాత 2004లో లేఅవుట్ చేసి ప్లాట్లు కూడా చేశారు. ఆ ప్లాటు ఒక్కొక్క ప్లాటు 1000 గజాల చొప్పున ఉంటుంది. వాళ్ళు కొనుగోలు చేసుకున్న వాళ్ళు కాంపౌండ్లు, గేట్లు పెట్టుకొని ఇతర దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, జర్మన్, జపాన్, కెనడా లాంటి దేశాల్లో ఉంటారు. ఆ తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నటువంటి వాళ్ళ నుంచి 2008లో అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడింది. 2001 నుంచి 2021 నుంచి నేను అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షునిగా, న్యాయవాదిగా ఆడ కొనసాగుతున్నాను. దానిని లియోనియా వాళ్లకు ఆడ బిల్డింగులు ఈ అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి 5 ఎకరాలలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ, ఇతర కాలేజీలు నడుపుతాం. అదేవిధంగా అక్కడ ఒక పెద్ద బిల్డింగు 66,000 స్క్వేర్ ఫీట్స్ తోటి రూములు కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగును లియోనియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది 2011 నుంచి 23 వరకు, ఇంచుమించు 23 వరకు యథావిధిగా రెంటు తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని కొనసాగింది. 24 వరకు కూడా మరి బ్యాంకు ద్వారా మరి తీసుకున్నటువంటి వాళ్ళు, పాత లియోనియా వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులను కట్టకపోవడం ద్వారా బిల్డింగులను, వాళ్ళ లియోనియాకి సంబంధించిన బిల్డింగులను మాత్రమే వేలం వేయడం, తద్వారా రంజిత్ రెడ్డి ఇన్వాల్వ్ కావడం. 24 నుంచి 25 వరకు రావాల్సిన బకాయి అగ్రిమెంట్ చేసుకోకుండా బకాయిలు 7 కోట్ల రూపాయల బకాయి రావాలి. 66,000 స్క్వేర్ ఫీట్స్ బిల్డింగ్లకు సంబంధించి, రూమ్లకు సంబంధించి బకాయి ఇవ్వకుండా కేవలం మరి రీఅగ్రిమెంట్ చేసుకోకుండా కొనసాగుతున్న సందర్భంగా అనేకటువంటి సార్లు ఆయన మీద ఒత్తిడి పెంచి ఇవ్వాలన్నా ఆయన బిల్డింగ్ దీన్ని ఖాళీ చేయడం, వెకెట్ చేయకుండా, బకాయి ఇవ్వకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి కొనసాగుతున్నది. ఇదే దౌర్జన్యం కాదు, అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వాళ్ళను ప్లాట్లను ఆక్యుపై చేస్తూ ఉన్నాడు. ఆడ వ్యవసాయ భూములను సాగు చేసుకున్న పట్టా భూములను కబ్జా చేసేటువంటి ఇది కొనసాగుతున్నది. ఏమన్నానంటే దౌర్జన్యంగా అక్కడ మాజీ సైనికులను, వెపన్స్ మరి రైతులను అక్కడ పోయి అడిగితే మరి బెదిరించి చంపుతామని బెదిరించేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు ఏమాత్రం దోపిడీ లేని పాలన, దౌర్జన్యం లేని పాలన అని చెప్పాడు. కానీ ఈ పాలన రంజిత్ రెడ్డి గారు చెప్పేది ఆయన పూర్తిగా ఈరోజు భూ ఆక్రమణలు, దందాలు, మరి కేసీ వేణుగోపాల్ కుమారుడు మరి ఆర్య కుమార్ అని, అదేవిధంగా మరి రంజిత్ రెడ్డి కుమారుడు వ్యాపారంలో ఉన్నాడని, మల్లికార్జున గారికి కొడుకు ఈరోజు రాహుల్ ఖర్గే గారు కూడా మాతో వ్యాపారాల్లో భాగస్వామ్యమని, మీరు ఏం చేయలేరని ఈ రకంగా మరి బెదిరిస్తూ ఉన్నాడు. మొన్ననే ఐటీ దాడులు జరిగిన, ఐటీ దాడులైనా ఏవైనా డబ్బులు తీసుకొని పోతారు తప్ప నన్ను ఏం చేయలేరు అనేటువంటి పద్ధతుల్లో అక్కడ భయాభ్రాంతులను గురి చేసి భూములను కబ్జా చేసేటువంటి ప్రమాదం కొనసాగుతున్న సందర్భంగానే ఈరోజు భూ బాధితులు, మరి కబ్జా గురవుతున్న బాధితులంతా ఈరోజు అచ్యుత్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు బకాయిల కోసం కూడా ఈరోజు బాధిత సంఘంగా ఏర్పడింది. దానికి అనుగుణంగా ఈరోజు అనేక దశల వారీగా మెమోరాండం ఇచ్చాం. అన్ని రాజకీయ పార్టీలకు చెప్పాం. అదేవిధంగా కలెక్టరేట్ ముందు ధర్నాలు, పికెటింగ్లు చేశాం. స్థానిక శాసనసభ మరి పార్లమెంటు సభ్యునికి మెమోరాండం ఇచ్చాం. చివరికి పోలీసులు ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా, పోలీసు అధికారులు ఆ యొక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు ఉన్నాయి కాబట్టి మేమేం చేయలేననే పద్ధతిలో నిస్సహాయ స్థితిలో చేతులెత్తేసి డబ్బులకు ఆశపడి డబ్బులు చేతులు మార్చుకొని ఈరోజు బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ ప్రధానంగా పోలీసు వ్యవస్థ ఇది పూర్తిగా మరి వాళ్ళకు అమ్ముడు పోయి మరి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. చివరిగా ఇదంతా చేసి ఈ న్యాయం జరగకపోతే మరి సీఎం గారి ఇల్లు ముట్టడికైనా సిద్ధంగా ఉండి మరి ఈ కార్యక్రమం యొక్క పేదలకు, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా మరి వెంటనే సీఎం గారు జోక్యం చేసుకొని రంజిత్ రెడ్డి అగడాలను, దౌర్జన్యాలను, భూ ఆక్రమణలను నిలిపివేయకపోతే మరి పెద్ద ఎత్తున ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోనే నడుస్తుందని చెప్పి ప్రచారాలకి మరి ముమ్మరంగా చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వం చెప్పండి. ఈ భూ ఆక్రమణకి
ముందుగా పాల్పడేది ఎవరు? రంజిత్ రెడ్డి అనే పేరు చెప్తున్నారు. రంజిత్ రెడ్డి చేస్తున్నాడా, రంజిత్ రెడ్డి అనుచరులు చేస్తున్నారు? రంజిత్ రెడ్డి అనుచరులు, రంజిత్ రెడ్డి కనుసన్నల్లో రంజిత్ రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇన్వాల్వ్ అంటే వీళ్ళని పిలుస్తున్నాడు, మీరు భూమి వదిలిపెట్టి వెళ్ళండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తాం, మీరు భూమి వదిలిపెట్టిపోండి. దాదాపు నా 5-6 కోట్ల ఎకరా ఉంటే 50 లక్షలకు 20 లక్షలు తీసుకొని వెళ్ళిపోండి మీరు, లేకపోతే మేము ఆక్రమిస్తాం. ఈ రకంగా బెదిరిస్తున్నారు. ఈరోజు జల విహార రామరాజు, ప్రవీణ్ రావు ఆయన కండదండగా బినామీగా ఉండి పనిచేస్తున్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా వారు కూడా డైరెక్ట్ ఎంటర్ అవుతున్నారు, డిస్కషన్లో ఉన్నారు కదా. ముఖాముఖి కూడా రంజిత్ రెడ్డి ముఖాముఖి ఉన్నాడు, మీరు ఏం చేయాలని బెదిరిస్తున్నాడు. కాబట్టి ఆయన బినామీ అని కాదు, ఇప్పుడు కూడా ఆయన లిస్టులో బినామీ నుంచి ఆయన ఎక్కిండు పేరు. ఆయన డైరెక్టర్ బోర్డులో ఫస్ట్ బినామీ పేర్లు పెట్టి లియోనియన్ ఆక్వై చేసినా, మరి దానిని కాపాడుకున్న, అది బ్యాంకు ద్వారా చేజిక్కించుకున్నా, ఇప్పుడు మాత్రం ఆయన డైరెక్ట్ వాళ్ళ నుంచి ఈయనకు పేర్ల మీద డైరెక్టర్స్ బోర్డు మెంబర్లుగా ఎక్కబడింది. అంటే ఇక్కడ వైశాల్యం అంటే బిల్డింగ్లు ఆక్యుపై చేస్తున్నారా లేకుంటే ఎకరాలలో చేస్తున్నారా? ఎట్లా? ఇప్పుడు బిల్డింగులు ఆల్రెడీ బ్యాంకు నుంచి చేసినవి తీసుకున్నాడు. మా అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ సంబంధించిన బిల్లు 66,000 చదరపు మరి స్క్వేర్ ఫీట్స్కు సంబంధించినటువంటి అవి రెంట్కి ఇచ్చినాం, లియోనకి ఇచ్చినాం ఫస్ట్. అవి బ్యాంకు పోయినాక కూడా బ్యాంకు వాళ్ళు రెంట్ ఇచ్చిండ్రు ఎప్పటికప్పుడు. ఈయన వచ్చినప్పటి నుంచి ఆ రెంట్ ఇవ్వకుండా అగ్రిమెంట్ అయిపోయినాక రీఅగ్రిమెంట్ చేసుకోకుండా ఈరోజు బెదిరించి ఆ బిల్డింగ్నే కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు వాళ్ళ వర్కర్స్ను ఆ బిల్డింగ్ రూమ్లలో పెట్టాడు. వాళ్ళ నుంచి వెళ్ళగొట్టడం లేదు, మా బిల్డింగ్ మాకు ఇవ్వడం లేదు. ఎంతకాలం నుంచి నిలిపివేసారు? దాదాపు ఇప్పుడు 1 year అవుతుంది. అంతకుముందు 2024లో వచ్చిండు, ఇప్పుడు 25 ఫిబ్రవరిలో వచ్చింది. కానీ అప్పటి వరకు బ్యాంకర్స్ ద్వారా రెగ్యులర్ చెల్లించేది. అవి ఆపి ఈయనకు వేలం వేసినప్పటి నుంచి ఇప్పుడు 7 కోట్లు, దాదాపు 7 కోట్లు రావాలి. అది క్లియర్ లెక్క. ఆయన చెప్పినటువంటిది ఇచ్చినటువంటిది బ్యాంకర్స్ కూడా ఇవ్వాలని కూడా డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ అన్ని లావాదేవీలన్నీ కూడా మీకు అకౌంట్ త్రూ జరుగుతాయా లేకుంటే? అకౌంట్ ద్వారానే, అకౌంట్కే వచ్చేది. గత అకౌంట్ ద్వారా మెయిల్ ద్వారా పెట్టడం, మెయిల్కు బ్యాంకులో అకౌంట్ డబ్బులు రాయవడమే, అట్లే వచ్చేది. నగదు క్యాష్ చెక్కులు ఇచ్చేది లేదు, ఆన్లైన్. అంటే దీనికి బ్యాంక్ వాళ్ళు ఇస్తారా గవర్నమెంట్? అంతకుముందు లియోనియా వాళ్ళు ఇచ్చేది, లియో నుంచి పెట్టి కంపెనీ ఇచ్చేది, కంపెనీ నుంచి బ్యాంకు పోయింది, బ్యాంకు వాళ్ళు నేరుగా మనకు బ్యాంకు టు మనకు ట్రాన్సాక్షన్ నడిపి ఇచ్చేసారు. ఈయన చేతికి పోయినాక నిలిపివేసి పోలీసు కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయించడం అట్లాంటిది ఏం జరగలేదా? పోలీసు కేసులు పెట్టాము, ఎఫ్ఐఆర్ పెండింగ్, 7 ఎఫ్ఐఆర్లు అయినాయి వాళ్ళ మీద. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్ట్ లేవు, ఏం లేదు. ఏమనంటే ఇది గవర్నమెంట్. అడ్వకేట్గా మీరు కూడా కోర్టులో హియరింగ్ అనేది ఉంటుంది కదా? కేసులు వేసాము, కేసులు నడుస్తున్నాయి, ఎఫ్ఐఆర్లు వేసినలు, హైకోర్టులో కూడా రిట్ పిటిషన్లు వేసినాం, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ లీగల్గానే చట్టపరంగానే మేము కొట్లాడుతున్నాం. చట్ట వ్యతిరేకంగా వెళ్ళడం లేదు. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా దౌర్జన్యాలు దోపిడీకు పాల్పడుతున్నారు. దాని మీద మేము చట్టపరంగానే కొట్లాడతాం. కొంత చట్టపరంగా కొట్లాడినప్పుడు ఆలస్యం అవుతుంది, అయినా మేము నిదానంగానే చట్ట పరిధిలోనే న్యాయబద్ధంగా కొట్లాడి సాధించుకొని అతని అగడాలను, ఆయన దౌర్జన్యాలను, ఆయన రౌడీజాన్ని ఎండగడతాం. తప్పనిసరిగా ఎక్కడైతే న్యాయబద్ధంగా డాక్యుమెంట్లుగా మేము ఉన్నామో తప్పకుండా గెలుస్తాం. ఇప్పుడు మీరు ఇట్లా ఆరోపిస్తున్నారు రంజిత్ రెడ్డి మీద, ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకు ఎవిడెన్స్గా ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే అడ్వకేట్గా మీకు తెలుసు కాబట్టి ఇది కూడా న్యాయబద్ధంగా మనం చూపించుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. A to Z అగ్రిమెంట్స్, A to Z డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నవి. మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తాం. A to Z 2008 నుంచి కొనుగోలు చేసినట్టు బిల్డింగ్లు కట్టినాయి, బిల్డింగ్ రెంట్కి ఇచ్చినాయి, బిల్డింగులు ఏ రకంగా బ్యాంకులు ఏ బిల్డింగులు వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇవి రావాల్సిన లెంత్ ఎంత, అన్నిటికి సంబంధించి బ్యాంకు ప్రూఫ్ ఎవిడెన్స్ పూర్తిగా ఎవిడెన్స్ మీకు అందిస్తాం.